నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో మాట్లాడేలైతే గందరగోళంగా ఎట్లంటే అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాటలు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు గ్రీన్ బుక్ అని, రెడ్ బుక్ అని అనే విధాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడితే మా జగన్, మా సీఎం ఎప్పటికైనా సీట్లో కూర్చుంటాడని, మేము ఈ సీట్లో కూర్చున్నంత వరకు మా పోరాటం ఆగదు అని అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలైతే నేను కొన్ని మాటలైతే మీకు వినిపిస్తా, అవి వినండి. చాలా చెప్పుకుంటా ఉన్నాడు, రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకా ఏ బుక్ లేనన్నాడు. పర్వాలేదు, వాళ్ళు బుక్లే రాసుకుంటారు, మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా త్వరలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. నిజంగానే బాధేసింది, మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటారు కసి తప్పకుండా మనలో ఉంది. తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాం. ఇది అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు. దీనిపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇలా మాట్లాడుతున్నాడు. మా కాబోయే ముఖ్యమంత్రి మేము, తర్వాత పక్క మేము పోరాటం చేస్తాము, మా సీట్లో మేము ముఖ్యమంత్రిగా కూర్చున్నంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని గట్టిగా అనిల్ కుమార్ అయితే మాటలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి మీ స్పందన ఏంటి? అనిల్ అతను నిల్లు ఏమి లేదు, నిల్లే. ఏంటంటే మాటలు ఎక్కువ, పని తక్కువ, అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఎందుకంటే అనిల్ సూటిగా మాట్లాడదాం. ఏంటంటే నువ్వు అరుపులు అరవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. సూటిగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడిన కొన్ని మాటల గురించి అడగదలుచుకున్నా అనిల్ని. నువ్వు ఒకప్పుడు అన్నావు, అసెంబ్లీలో కూర్చొని నిలుచుకొని తొడలు కొట్టి మీసాలు తిప్పుతూ జిప్పు ఇట్టా తీసి ఇట్ట మాట్లాడుతూ అసెంబ్లీ అని కూడా దిగజారుడు మాటలు. ఏమని మాట్లాడాడు? 1%, తొందర ఎందుకన్నా అని పోలవరం గురించి 2022 కంప్లీట్ చేస్తాడు. 24 కూడా కంప్లీట్ చేయలే. చేతగాని దద్దమ్మ ఈ అనిల్ మాటలు చెప్తాడు, పని చేయలేడు. తర్వాత ఈయన ఇంకొక డైలాగ్, నెల్లూరులో నారాయణ గారు పోటీ చేస్తుంటే భయపడి ఈ పిరికి పంద పల్నాడుకి వెళ్ళాడు. పల్నాడుకి వెళ్ళి అక్కడ నిలబడుకొని ఇంకొక ఛాలెంజ్ చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నేను కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పి అరుపులు అరిచాడు. ఎవరు? మన అనిల్ అరిచాడు. ప్రజలు గోప గుయ్యమని ఇలా కొట్టారు. 2 లక్షల పై నోట్లతో చిత్తుగా ఓడిపోయినాడు. ఎవరు? అనిల్. ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటే ఎవరు చెప్పారు? ఎటు చెప్పారంట? మాటలు మారుస్తున్నాడు ఇతను. మళ్ళీ మగాడు, మగతనం అని ఇలాంటి మాటలు ఎక్కువ యూజ్ చేస్తుంటాడు అనిల్. ఇదేనా నీ మగతనం అనిల్? నిల్. నువ్వు అంతకుముందు కూడా ఒకప్పుడు అన్నాడు, మనిషి పెరుగుతారు కనీసం బుర్ర పెరగదని. నువ్వు మనిషి పెరిగినావు, బుర్ర పెరగల. బుర్ర పెంచి ఇకనైనా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి వేసి గడ్డి తింటూ ఈ విధంగా ఉన్నావు. ఇక్కడైనా మారు, పద్ధతి మార్చుకో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా మగాడైతే, నువ్వు ఒకప్పుడు అన్నావు, గుర్తుపెట్టుకో అనిల్, ఎలక్షన్ ప్రచారంలో సిద్ధం సభలోనే ఎక్కడో అన్నావు, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనే ఒక ఓటు యూజ్ చేసావు అనిల్. నువ్వు నిజంగా అదైతే అమ్మకి అబ్బకి పుట్టుంటే ఈరోజు అడుగుతూ ఉన్నావు. నువ్వు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకుండా ఈరోజు మాటలు తప్పి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ మాటలు మాట్లాడితే ఎవడు చూస్తూ ఉండడని గుర్తుపెట్టుకో. నువ్వు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినావు, ఫెయిల్యూర్. మళ్ళీ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం ఓడిపోయినావు, చిత్తుగా ఓడిపోయినావు. ఒక దగ్గర నెల్లూరులో కొట్టిన దెబ్బ కాడ ఆల్రెడీ ఓటమిని అంగీకరించి పల్నాడికి పోయినావు. అక్కడ కుల రాజకీయాలు చేయాలనుకున్నావు. అక్కడ మా యాదవ సోదరులు కొట్టిన దెబ్బ ఎలా 2 లక్షల ఓట్లతో ఓడిపోయినావు. ఇది నీది బ్రతుకు. నువ్వు ఈరోజు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి, విధ్వంస శక్తి చేశాడు. అందుకని రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు మళ్ళీ జంబపు మాటలు మాట్లాడదు, తగ్గించుకో. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మేము ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మంచి చేస్తూ ఉంటే చూసి ఓరవలేక ఈరోజు మళ్ళీ విషయం చెమ్ముతున్నావు. ఆ విషయం చెమ్మడం తగ్గించుకో. ఇకనైనా బుద్ధి మార్చుకో అనిల్ అని గౌరవంగా, ఉందాతనంగా మాట్లాడడం నేర్చుకో. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశావు, రాజకీయాల్లో 10 ఏళ్ళగా ఉన్నావు, ఎన్నో మాటలన్నావు రాజకీయ సన్యాసం అని. అవి ఎట్టో నువ్వు చేయలా. ఎందుకంటే మాట తప్పావు, మడవ తిప్పాడు మీ అధినాయకుడు తిప్పాడు, నువ్వు తిప్పుతున్నావు, మడవ తిప్పుతున్నావు. మీకు చేతగాని రాజకీయం అనుకుంటాం. ఎక్కడైనా హుందాగా మాట్లాడి గౌరవంగా మాట్లాడి నేర్చుకో. చిప్పులు ఇవి అవి అంటున్నావు. నీకు బుర్రలో చిప్పు లేక ఇలా మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీ బుర్ర సెట్ చేసుకో. ఇంకొకటి, ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. నీకేమన్నా ఉంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా
నువ్వేమన్నా నిర్ణయాలు ఉంటే విధానపరంగా చెప్పు, దాన్ని అధికార పక్షం పాలకపక్షం తీసుకొని దానికి తగ్గట్టుగా చేస్తారు. అంతేగాని ఎక్స్ట్రాలు మాట్లాడతా, ఓవర్ యాక్షన్లో మాట్లాడతా, నేను ఏది చెప్పినా జల్లుతుంది, నేను అరుపులు అరుస్తా, నేను అరుపులు అరిచేదానికే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నాకు బిస్కెట్లు వేస్తాడంటే ఆల్రెడీ నిన్ను ఒక పక్క కొట్టారు, 2 పక్కలు 2 చెంపలు వాయించేశారు. ఈసారి తలపైన కొడితే పాతాళంలోకి వెళ్ళిపోతావు, గుర్తుపెట్టుకో అనిల్ అని హుందాతనంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడైనా ఆ పద్ధతి మార్చుకొని ఒక గౌరవంగా బతకడం నేర్చుకో. ఇన్ని రోజులు ఎన్నో పాపాలు చేసావు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో. మా పోరాటం ఆగదు. మేము ఇట్లా ఏం పోరాటం చేస్తా, ఏం పోరాటం వాళ్ళ జగన్ని మళ్ళా ముఖ్యమంత్రి జగన్ని ప్రజలు నమ్మరండి. చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉండే ఆర్థిక పరిస్థితి దివాలా దీపించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నింటినీ సెటరైట్ చేస్తూ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసుకుంటూ రాష్ట్రంలో ఉండే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా రైతులను ఆదుకోవాలి, అదేవిధంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచాలి. ఒకప్పుడు చివరుండే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నెంబర్ 1లోకి తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా రోజుకి 74 ఏళ్ల వయసులో కూడా 18 గంటల పైన పనిచేస్తూ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఇది చూసి ఓరవలేక ఈ వైసీపీ నాయకులు ఈ దిగజారుడు రాజకీయం చేయడం, వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో దిగజారుడు విష ప్రచారాలు అలవాటు, ఆ విధంగా చేయడానికి మళ్ళీ వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు. ఈసారి ఎవ్వరూ చూస్తూ ఉండరు. రానున్న రోజుల్లో దానికి తగ్గట్టుగా ప్రజలే మీకు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. మళ్ళీ మీరు పద్ధతి మార్చుకోకపోతే ఇదే విధంగా వెళ్తుంటే రేపు రాజకీయ సమాధి చేస్తారు. ఎవడైతే మాట్లాడుతున్నారు నీళ్ళు, రోజా, కొడాలి నాని, జగన్, వీళ్ళందరినీ రాజకీయ సమాధి ప్రజలే చేస్తారు ప్రజాస్వామ్యంలో అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.